క్రీస్తునందు ప్రియమైన వార్లారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 7వ అధ్యాయము 25, 26 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 25, 26 వచనాలు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఈమె తన కుమార్తెలలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. శాస్త్రులు పరిచయులను కన్ఫరెంట్ చేసిన తర్వాత, అనగా వారిని ఎదుర్కొన్నాక, యేసుక్రీస్తు ప్రభువారు తూరు సీదోను అనే ప్రాంతంలోనికి ఏకాంతంగా, అనగా గలిలయ ప్రాంతానికి ఇంచుమించు 50 మైళ్ళ దూరంలో ఉన్న తూరు సీదోను ప్రాంతంలోనికి ఏకాంతంగా వెళ్ళాలని తన శిష్యుని తీసుకొని ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, ఆయన అక్కడ కూడా మరుగై ఉండలేదు. అనేక మంది ఆయన రాకడ గురించిన సమాచారం తెలుసుకుంటారు. అందులో భాగంగా అపవిత్రాత్మ పట్టిన ఒక చిన్న కుమార్తెను తీసుకొని ఒక తల్లి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తారు. ఆమె యేసు ప్రభువారిని దర్శించటానికి కారణాలు ఖచ్చితంగా ఆమె ప్రభువుని గురించిన అవగాహన కలిగి ఉన్న స్త్రీ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆవిడ ప్రభువును మీద విశ్వాసముతో ఆయన యొద్దకు తన కుమార్తెను తీసుకొని రావటం జరిగింది. అయితే యేసు ప్రభువారి దగ్గరికి రాకుండా అడ్డుపడే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. మొదట ఆమె స్త్రీ, 2 ఆమె అన్యురాలు. గ్రీసు దేశస్తురాలు అంటే అన్యురాలు. ఖచ్చితంగా అందులో మనం వేరేదే ఆలోచించాల్సిన అవసరం లేదు. 3వది గ్రీకు దేశస్తురాలు అంటే ఖచ్చితంగా వారికి అనేకమైనది దేవతలు, దేవత ఆరాధనలు ఉంటాయి. అందులో భాగంగా సంతాన దేవత అస్తరోత్ అనే దేవతను వారు ఆరాధిస్తూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తాం. ఫర్టిలిటీ గాడ్ అంటారు, సంతాన దేవత. సో ఇన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఆమెను అనర్హురాలుగా, యేసయ్య దగ్గర నిలబడటానికి అనర్హురాలుగా చేసే 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. 1 స్త్రీ, 2 అన్యురాలు, 3వది అన్య దేవత ఆరాధనలు చేసే స్త్రీ. నిజంగా ఆ సమయంలో ఎవరైనా ఒక రబ్బీ లేదా ఒక శాస్త్రో పరిచయుడు ఉంటే ఆమెనంతసేపు ఉండనిచ్చే అవకాశమే లేదు. కానీ యేసు ప్రభువారు సర్వము ఎరిగిన దేవుడు, సర్వం కలిగిన ప్రభు. ఆమెని తర్వాత ఆయన సమాధానం రేపు మనం ధ్యానం చేసుకోవచ్చు మరుసటి రోజున. బట్ ఈ రోజుకు మనము యేసు ప్రభువారు ఆమె విశ్వాసాన్ని పరీక్షించే ప్రయత్నము చేస్తున్నారు. ఆవిడ కీప్ ఆన్ ఆస్కింగ్. మత్తయి సువార్తికుడైతే బాగా అడుగుతూ ఉంది, ఆయన్ను బతిమలాడుకుంటుంది.
దెయ్యం పట్టిన పిల్ల యొక్క బాధ తల్లికి మాత్రమే తెలుసు. అక్కడ గొప్పగా తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తది. ఆమె విశ్వాసాన్ని ప్రదర్శించటానికి గల కారణాలు కూడా ఉన్నాయి. 1, తన కుమార్తె కలిగిన బాధ. 2, ఎక్కడా స్వస్థత నొందకపోవటం. 3, యేసయ్య మీద విశ్వాసం. ఈ 3 ఆమెను యేసు దగ్గర తన విశ్వాసాన్ని ప్రదర్శించటానికి ఉపయోగపడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆమె మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఇదే ఉదంతం మనకు కనిపించిద్ది. అందులో ఆమె దావీదు కుమారుడు అయిన యేసు అని ఆయన్ను సంబోధిస్తది. అంటే ఆయన్ను రానున్న మెస్సయ్య అని తెలియపరిచే ఒక పదం అది. దాన్ని ప్రస్తావన చేస్తాడు భక్తుడు. ఆ స్త్రీ. ఇవన్నీ కూడా విశ్వాసానికి, ఆమె విశ్వాసాన్ని ఎలివేట్ చేసే అంశాలు. ఆమెను బలహీనపరిచే అంశాలను విశ్వాసంతో జయించగలిగింది. అది గొప్పతనం. మనిషికి బలహీనతలుంటాయి. ప్రతి మనిషికి బలహీనతలుంటాయి. ప్రభువు దగ్గర కూర్చోటానికి, ప్రభు సన్నిధికి రాగలగటానికి మనకెవ్వరికీ అర్హత లేదు. ప్రభు దానికి ఒక అర్హతనిచ్చారు. తన కుమారుని ద్వారా మనం ఆయన దగ్గర అవ్వగలిగిన అవకాశం ఉంది. కానీ వ్యక్తిగత బలహీనతలు మనల్ని ప్రభు దగ్గరికి రానివ్వకుండా చేస్తుంటాయి. మనందరికీ కొన్ని బలహీనతలు, వ్యక్తిగత బలహీనతలుంటాయి. అయితే వాటినన్నిటిని జయించగలగటానికి ఒకటే ఒక మార్గం విశ్వాసమే. ఆ విశ్వాసంతోనే నా ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన చేస్తారు. ఆయన ప్రేమ లాంటిది. ఆయన ఎప్పుడొచ్చినా చేర్చుకునే దేవుడు, ఎప్పుడొచ్చినా వినే దేవుడు, ఎప్పుడొచ్చినా తానున్నానని ధైర్యపరిచే దేవుడన్న విశ్వాసమే మనుషులను బలహీనతలను జయించగలగటానికి అవకాశం ఉంటుంది. యేసయ్య దగ్గరికి ఇట్లాగ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ తమ బలహీనతల వల్ల వారు దూరం అయిపోయారు. నికోదేము, అలాగే ఒక సమాజ మందిరపు అధికారి, ధనం, నీకు ఉన్న ఒక చిన్న లోటు విడిచిపెట్టి రామంటే రాలేకపోయాడు. రాలేకపోవటానికి గల కారణం ఏంటంటే ప్రభువు మీద విశ్వాసం కన్నా తన మీద, తన సంపాదన మీద విశ్వాసం. ఈ స్త్రీకి ఇక ఆయన తప్ప వేరే ఆప్షనే లేదు. అలాంటి పరిస్థితిలో ఉంది. దెయ్యాలా పోవటంలా. కూతురు చూస్తే చిన్నది, ఇబ్బంది పడుతుంది. ఎన్ని దేవతల దగ్గరికి వెళ్ళి, గ్రీసు దేశస్తురాలు కాబట్టి ఖచ్చితంగా బోల్డన్ని దేవతలను సందర్శించుంటుంది. ఎక్కడా పని అవలా. యేసులో ఆమెకు ఒక విశ్వాసం కనిపించింది, ఒక నిరీక్షణ కనిపించింది. ఆ నిరీక్షణ ఆమె విశ్వాసానికి బలం అయింది. ఆమె స్త్రీ అయినా, ఆమె అన్యురాలైనా, ఆమె అన్య దేవతరాలైనా ప్రభు దగ్గర కనికరం పొందుకోవటానికి ఆమెకున్న విశ్వాసం ఆమెకు ఉపయోగపడింది. ఇవాళ నువ్వు పాపి అవ్వచ్చు, నేను పాపి అవ్వచ్చు, ప్రభువుకు దూరం అయిపోవచ్చు, అన్నీ వ్యభిచారణ అవ్వచ్చు, దొంగనవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. కానీ ప్రభు పట్ల ఆయన దగ్గరికి వెళ్తే నాకు నెమ్మది అన్న నమ్మకం ఉంది చూసారా, అది ప్రభు దగ్గర మనకు అర్హతనిస్తుంది. మన బలహీనతలను ఒక్క దెబ్బతో కొట్టివేయబడుతుంది. అట్టి మాటల చేత మనం ధైర్యపరచబడాలని మనవి చేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పురినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.